లాస్ట్ లో ఇది వచ్చేటప్పటికల్లా మీకు బోర్డ్ మోడల్ పేపర్, దట్ ఈస్ మీ టెక్స్ట్ బుక్ లాస్ట్ లో ఉంటుంది బోర్డ్ మోడల్ పేపర్. ఈ సంవత్సరం మీరు ఫస్ట్ టైం మారిన ప్యాటర్న్ లో ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి దీని నుంచి కూడా క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ దిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాస్ట్ లో ఉండే బోర్డు మోడల్ పేపర్ ని కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, రాసేటప్పుడు ఫార్ములాస్ యూజ్ చేసిన వాటిని ప్రాపర్లీ మెన్షన్ చేయడం, హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండేలా చూసుకోవడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అంతే తప్ప రేపొద్దున ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత నీ చేతుల్నే రాయాలి కదా, అక్కడ ఏది కొత్త చేయి రాదుగా నీకు, అవునా? కాబట్టి ఆ చేయని ముందు కొంచెం కష్టపెట్టండి, తర్వాత ఇది రాయడాన్ని ఇష్టపడిద్ది. ఆటోమేటికల్లీ నీ రైటింగ్ అవతల పక్కన దిద్దే ఎగ్జామినర్ కి వాడు ఇష్టపడ్డాడంటే నీకు మార్క్స్ పెరిగినట్టే. సింపుల్ కాన్సెప్ట్, ఓకేనా? ఎందుకంటే ఫిజిక్స్ ని ఫిజిక్స్ లోనే మాట్లాడుకుందాం, క్లియరా? కాబట్టి ప్రిపరేషన్ మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్లీ ఎక్స్ప్రెస్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రతి డౌట్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నీ ప్రిపరేషన్ లో మళ్ళీ చెప్తున్నాను, నేను నీ పక్కనే ఉన్నాను, అవునా? కాబట్టి ప్రిపరేషన్ లో నీకు కావాల్సిన సపోర్ట్ ప్రతిదీ అందిస్తాను. ఓన్లీ థింగ్ ఈస్ నువ్వు మంచి రిజల్ట్ ని తీసుకురావాలంతే. క్లారిటీ వచ్చిందా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. సెకండ్ ఇయర్ వాళ్ళకి కాబట్టి ఇక్కడ పాయింట్ చెప్పాలి మీకు. ఎంసెట్ కి సంబంధించి మన క్యాంపస్ లో ఆఫ్లైన్ క్లాసెస్ రేపు 23rd నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 9 o'clock దగ్గర నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా ఉంటుంది. అండ్ దీంట్లో నీ సిలబస్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి మళ్ళీ కంప్లీట్లీ రివైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ నేనే టీచ్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్లీ మీరు రీచ్ అవ్వండి.